బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము ఈరోజు కోరిక దుఃఖానికి మూలమే అని అందరూ చెప్తూ ఉంటారు. దుఃఖానికి మూలం స్వార్థమే. విపరీతమైనటువంటి కోరికలు, ఆశలు, వికారాలు మనిషిని మృగంలాగా మార్చి స్వార్థం అనే అగ్నిలో దగ్ధం చేస్తుంది. ప్రేమ, ఔదార్యము, సహనము, నిస్వార్థాన్ని వృద్ధి చేస్తాయి. ఇంద్రియ సంయమనం పారమార్థికంగా చింతనను చేస్తూ ఉంటుంది. సత్సంగత్యం ఆత్మజ్ఞాన ప్రాప్తికై దోహదం చేస్తుంది. సత్కర్మలతో హృదయాన్ని, శరీరాన్ని పునీతం చేసుకోవాలి. సృష్టి అందలి ప్రతి అణువు దైవాన్ని చూపించే దృష్టిని అలవర్చుకోవాలి. ప్రకృతి నుండి పాఠాలు నేర్చుకోవాలి. చెట్టు, చెరువు, గోవు, నదులు మొదలైన వనరుల కోసమే అవి, మన పరుల కోసమే అవి జీవిస్తూ ఉన్నాయి. వాటిలో ఇసుకంత స్వార్థం కూడా లేనేలేదు. మనసు, బుద్ధి, వాక్, కర్మ లాంటి అనంతమైన శక్తి సామర్థ్యాలను భగవంతుడు మనకు వరాలుగా ఇచ్చాడు. అలాంటి మానవులైన మనము మనలో ఎంత నిస్వార్థమైన కార్యాచరణ ఉండాలి. ఉడత, జటాయువు వంటి ప్రాణులు సైతం రామునికి మహోపకారం చేస్తే ప్రతిగా రాముడు చేసిన ధర్మ వర్తనం మనకు తెలిసినదే. ఈ నిస్వార్థ గుణం పశుపక్షాదుల నుండి నేర్చుకోవాల్సిందే. అయినా నేర్చుకోవలసిన దౌర్భాగ్య స్థితి మనిషికి దాపురించింది అంటే మానవ జాతి మరి రేపు ఎలా ఉంటుందో భవిష్యత్తులో ఒక్కసారి ఊహిస్తే మనిషి ఎంతో స్వార్థపరుడుగా మారిపోతున్నాడో అవగతమవుతుంది. అవయవ దానం, రక్తదానం, వస్త్రదానం, అన్నదానం బట్టి గుణదానం అలవర్చుకుంటూ మన పిల్లలను చిన్ననాటి నుండే పరులకు ఉపకారం చేసే సంస్కార భావాన్ని నేర్పించాలి. అలా చేస్తే అది పుణ్యము, అపకారం చేస్తే అది పాపము. మేలు చేస్తే పుణ్యం, పరులకు మేలు చేస్తే పుణ్యం, అపకారం చేస్తే పాపం. పరులకు మేలు చేయటం దేవుడెరువును, కానీ అపకారం మాత్రం తలపెట్టవద్దు. సొంత లాభం కొంత మానుకొని పొరులు వాడికి తోడు ఇవ్వండి అన్నాడు గురజాడ. మనకు వెలుగు మేడ అని గ్రహించగలిగితే అనర్థాలకు మూలమైన స్వార్థాన్ని మనం తరిమి కొట్టవచ్చు. కాబట్టి మనము ధర్మం పాటించాలి. ఇక్కడ మనకు భోజనం చెయ్యాలి అంటే దాని మీద కూడా జివ్వ ఉండకూడదు అని ఒక నియమం. అలాగా మనం ధర్మం పాటించాలి. ఒకరోజు మరి ఒక ఆశ్రమంలో వంటవాడు వడ్డించాడు. ఈ పప్పు ఏ పదార్థంతో చేశావు అని అడిగారు స్వామి. వంటవాడు తోటకూర పప్పు స్వామి అన్నాడు. బాగుందా అని అడిగారు. పొరపాటున స్వామి వారు బాగుంది అని అన్నారు. మరుసటి రోజు 3 రోజులు కూడా వంటవాడు తోటకూర పప్పే వడ్డిస్తూ ఉన్నాడు. అదేమిటిరా, రోజు ఈ పప్పే ఎక్కడి నుండి వస్తుంది అన్నారు. అప్పుడు వంటవారు, మీరు తోటకూర పప్పు వండితే సంతోషపడుతున్నారని శిష్యులతో అన్నాను. వారు కట్టలు తీసుకొని వస్తున్నారు. దానిలో మంచిది ఎంచి చేస్తున్నాను అన్నాడు. అంటే ఇలాగా స్వామివారు మరుసటి రోజు భోజనం వేడనని ఇవాళ భిక్ష స్వీకరించడం లేదు అన్నాడు. తర్వాత రోజు కూడా భిక్ష చేయటం లేదు అన్నారు. మరి ఏమి తింటున్నారు అని అడిగితే ఉసిరికాయ అంతా గోమయం ఆచనం చేయటానికి గోమూత్రం అన్నారు స్వామి. వారు అవే ఏర్పాట్లు చేశారు. ఉసిరికాయ అంతా గోమయం నోట్లో వేసుకునేవారు, గోమూత్రం చేతిలో తీసుకొని ఆచనం చేశారు. అలా వారం రోజులు అయిపోయాయి. ఇక ముద్ద ముట్టడం లేదు. ఆశ్రమంలోని వారు అందరూ వచ్చి కాళ్ళ మీద పడిపోయారు. ఏమైంది స్వామి, ఎందుకని అడిగా. దానికి స్వామి, నేను రేపటి నుంచి ఏదైనా ఒక గ్రామానికి వెళితే నన్ను అనుగ్రహ భాషణం చేయమంటారు. నేను గురువు యొక్క స్వరూపంతో వేదిక మీద కూర్చొని ఇంద్రియ నిగ్రహం ఉండాలి, ఇంద్రియాలు లొంగకూడదు అని చెప్తాను. మహానుభావులు మరి
అది తోటకూర పప్పు రుచికి లొంగిపోయి నేను మరి జగద్గురు అని పిలువబడతానా అని అనుకున్నాను. 10 మందిని కూర్చోబెట్టి ఉపన్యాసం చెప్పేవారు ఎక్కడ ఉన్నది నలుగురికి ఆ యోగ్యత? మరి ఏదైనా సరే మనం జివ్వ చాపల్యానికి లోనైపోయాం. అందుకనే గోమూత్రంతో శుద్ధి చేస్తున్నాను, గోమయంతో శుద్ధి చేస్తూ ఉన్నాను. ఇక మరొక నాడు ఆ నాలుక రుచి నందు చొప్పదు, ప్రవర్తించదు. కాలం అలా శుద్ధి చేస్తూనే ఉంటాను. ఈ మాట దేశ దేశాల్లో పాకుతుంది. ఇలాగా మరి అంత ఇదిగా గురువులు, పీఠాధిపతులు చక్కగా మరి వాళ్ళ యొక్క దినచర్యను అలవర్చుకొని ఇంద్రియ నిగ్రహాన్ని సాధించటానికి అలా తపస్సు చేశారు. స్వామివారికి మరి ఆనాటి నుండి వడ్డించిన భిక్షలో పదార్థాలు లడ్డు, కూర, పప్పు, పులుసు అని కలపడమే. ఇది బాగుంది అన్న మాట కానీ, బాగోలేదన్న మాట కానీ ఆయన నోటి వెంట రాలేదు. ఇది పరమాచార్యుల యొక్క జీవిత రహస్యం. మరి ఇలా జ్ఞానాన్ని ధారణ చేస్తేనే రేపటి తరాల వారికి మనము ఏదైనా చెప్పగలుగుతూ ఉంటాం. ఇక్కడ చూడండి, మనలో మరి ఎలాగ ఈనాటి ప్రపంచంలో దానవుడు, మానవుడు, దేవుడు 3 రకాల జాతులు, 3 రకాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళ గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. మానవునికి రోగం కలిగించేది పాపం. పాపం చేయకూడదని తెలిసినా చేస్తాడు మనిషి పాపం. మానవునికి భోగం కలిగించేదే పుణ్యం. పుణ్యం చేస్తే మంచిదని తెలిసినా పుణ్యం చేయటానికి ఇష్టపడదు మనసు. మానవుని భవిష్యత్తును నిర్ణయించేది కర్మే. నీ స్వీయ కర్మ అంకిత భావంతో చేసుకోమంటాడు పరమాత్మ. అలా చేసుకుంటే నీకు మోక్షం కూడా ఇస్తానంటాడు. అందుకనే కదా గీతలో 18:46 శ్లోకంలో అయినా మనసు ఇచ్చగించదు అని చెప్పారు. మానవులకు లాభం కలిగించేది సేవ. సర్వ ప్రాణులకు చేసే సేవ మాధవ సేవే అవుతుంది అని పదే పదే చెప్పాడు పరమాత్మ. కానీ అంతా నాకే కావాలంటాడు మనిషి. మరి మానవునకు సంపాదన నిలిపేది పొదుపు. బిందువు బిందువు కలిస్తేనే సింధువు అయినట్టు మనకు తెలుసు, అవుతుందని తెలుసు. కానీ మనిషి కొంచెం కొంచెం కూడబెడితే కొండంత అవుతుంది అని తెలిసిన ఒకేసారి కొండంత అయిపోవాలనుకుంటాడు మనిషి. ఇటుక ప్లస్ ఇటుక పేరిస్తే ఇల్లు అవుతుంది. ఒకే రోజు ఇల్లు పూర్తయిపోవాలంటే మనిషి విత్తనం పెట్టి నీరు ఎరువు వేసి కొన్ని సంవత్సరాలు పెంచితే, చెట్టును జాగ్రత్తగా కాపాడితే బతికినన్న కాళ్ళు ఫలాలు ఇస్తుందని తెలిసిన ఓర్పు ఉండదు మనిషికి. మానవునికి విలువ పెంచేదే దానం. మనకున్న దాంట్లో మనకన్నా లేని వాళ్లకు దానం చెయ్యాలి. నీవు ఒక చేత్తో దానం చేస్తే నీకు 10 చేతులతో సహాయం చేస్తాడు దేవుడు. దానం చెయ్యాలి. మా నాన్న నా చేతికి ఇచ్చి నా చేత్తో దానం చేయించేవాడు అంటే నాకు దాన గుణం నేర్పించాడన్నమాట. దయగల హృదయమే భగవద్ నిలయం అని అంటూ ఉంటారు. మానవులకు నష్టం కలిగించేదే మరి హింస. అహింసో పరమో ధర్మ అని శాస్త్రం చెప్పిన మనిషి హింస మానడు. బోయవాడు కొల్లేరు నీటి సరస్సులో పట్టిన పక్షుల్ని మా ఊర్లో అమ్మటానికి వచ్చేవాడట. మొత్తం పక్షుల గుట్టను కిందకు దింపించి మరి విప్పించే వాడట మా తాత. బేరమాడి కాళ్ళు రెక్కలు బాగా ఉన్న పక్షుల్ని మొత్తంగా కొని పక్షుల్ని వదిలేసేవాడట మా తాత. అది అహింసకు పరాకాష్ట. ఇక మరి తన తొడ నుండి మాంసం కోసి బోయేవాడికి తాను పట్టుకున్న పావురాయికి బదులుగా ఇచ్చిన శిబి చక్రవర్తి ఈ దేశంలో పుట్టినవాడే కదా. మా తాతకు శిబి చక్రవర్తి ఆదర్శం అన్నమాట అని అంటూ ఉన్నారు. మానవునకు అశాంతి కలిగించేదే ఆశ.
ఉన్న దానితో సంతృప్తి పడటం నేర్చుకోవాలి. ఆశకు మితం ఏముంటుంది? మానవునకు శాంతి కలిగించేదే తృప్తి. తినటానికి, జీవించటానికి, బద్ధుడిగా జీవించడానికి తిరువాడు. అందుకనే మరి ఎలాగా ఉండేవాడే ముక్తుడవుతాడని చెప్పారు. ఈట్ టు లైవ్, డోంట్ లైవ్ టు ఈట్. అంటే తినటం కోసం బతకూడదు, బతకడం కోసం తినాలి అని అన్నారు. మానవునికి దుఃఖం కలిగించేదే కామం. ఇక్కడ కోరికలు తీరేవి కావు, కోరికల్ని తీర్చలేము. డిజైర్ ఈజ్ నాట్ రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్స్. ఇట్ ఈజ్ యాన్ ఇన్స్టబుల్ డైమండ్. మానవుని పతనం చేసేదే అహంకారం. అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహం ఇవన్నీ వదిలేస్తే మోక్షం ఇస్తానంటాడు పరమాత్మ. మానవునకు అందరినీ దగ్గర చేసేదే ప్రేమ. మరి ప్రేమను ఎలాగా పొందాలి అంటే సర్వ్, లవ్, గివ్, ప్యూరిఫై, మెడిటేటెడ్, రియలైజ్. ఇలా ఉంటే నీకు ఆటోమేటిక్గా నేను దగ్గరికి, అందరి దగ్గరికి నిన్ను చేరుస్తుంది అని చెప్తారు. మానవునకు అందరినీ దూరం చేసేదే అసూయ. కేవలం అసూయతో దుర్యోధనుడు వంశ వినాశనానికి కారకుడవుతాడు. మానవుని స్థితిని సూచించేది గుణం. అన్నిటికీ మూల కారణం గుణమే. మంచి గుణం తయారు చేసుకోవాలి, చెడు గుణాలని వదిలి మంచి గుణాలని పోగు చేసుకోవాలి. అప్పుడు మనలో దైవత్వం చేరుతుంది. మానవుని దైవంగా మార్చేదే దయ. మానవుని ఆత్మస్థితి తెలిపేదే వాక్కు. తీయగా మాట్లాడటం నేర్చుకోవాలి. కనుక మనకు మంచిది వాక్యం, సత్యం, ప్రియహితం చెయ్యాలి అని భగవద్గీతలో కూడా చెప్పారు. మానవుని విజయం చేకూర్చేదే ధర్మం. మానవుని గొప్పవాడిగా చేసేదే తత్వజ్ఞానం. మానవునకు ముక్తినిచ్చేదే సత్యం. మానవుని అన్ని రకాలుగా సంస్కరింపచేసేదే ధ్యానం. కనుక ధ్యానం చేస్తే మరి ఏం ప్రాప్తి లభిస్తుందో మీకు తెలిసిన విషయమే కదా. అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సింది, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. జ్ఞానం లేనిదే యోగము లేదు, ధ్యానము చేయలేరు. అంటే జ్ఞానము అంటే ఇన్ఫర్మేషను, యోగము అంటే కనెక్షను. ధ్యానం, ఎవరిని ధ్యానం చేస్తున్నాం, ఎందుకు ధ్యానం చేస్తున్నాం, ఎందుకు చెయ్యాలి అనే విషయానికి వస్తే శ్రద్ధ కలుగుతుంది. శ్రద్ధ ఉంటే జ్ఞానం వస్తుంది. మనం ఏ పని చేసినా అందులో శ్రద్ధ లేనిదే విజయవంతం కాము. ముఖ్యంగా ఆధ్యాత్మికత విషయంలో ఖచ్చితంగా శ్రద్ధ ఉండి తీరాల్సిందే. చాలామంది అంటుంటారు, దేవుణ్ణి ధ్యానమో, స్మరణం, జపమో చేద్దామంటే ఆసక్తి ఉండటం లేదు, సమయం కుదరటం లేదు అని. అయితే 3 గంటల పాటు సినిమా హాల్లో కదలకుండా కూర్చొని జోబులో పర్సు కొట్టేసినా కూడా తెలియనంత లీనమైపోతుంటారు. కానీ దేవుని ముందు ఒక్క 3 నిమిషాలు శ్రద్ధతో కూర్చోవటానికి మాత్రం టైం సరిపోవటం లేదు, పలు రకాల సాకులు చెప్తూ ఉంటారు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం చూసిన సినిమా పాట తప్పు లేకుండా గుక్క తిప్పుకోకుండా పాడేస్తారు. కానీ గంట క్రితం నేర్చుకున్న భగవద్కీర్తన మాత్రం గుర్తుకు రాదు. ఇవే కాదు, ఇంకెప్పుడు ఎక్కడ జరిగిన నానా చెత్తంతా బుర్రలో దాచుకుంటాం. కానీ దైవం విషయం దగ్గరికి వచ్చేసరికి బుర్ర ఖాళీ. దేనికి? మరి దీనికి కారణం ఆ బయట విషయాల మీద ఉన్నంత శ్రద్ధ భగవంతుని మీద లేకపోవటమే. అందుకే అన్నారు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని. స్థిరమైన మనసుతోటి శ్రద్ధ, ఏకాగ్రతతో దైవంను స్మరించి చూడండి.
ఎట్టి ఫలితములు పొందుతారో ఆశ్చర్యం మీకే కలుగుతుంది. ఏక మనస్కులై ఆత్మారాముల్ని స్మరించి చూడండి. పరమాత్మను జ్ఞాపం చేస్తే పరమాత్మను యొక్క గుణాలు ప్రాప్తులు మీ దగ్గరికి వస్తూ ఉంటాయి. మానవుడికి స్థిరత్వం లేని కారణం వెంటే ప్రపంచం వైపు మనసు పోతూ ఉంటుంది. ఎక్కడ సిరి సంపదలు పెంచుకుందామా, కీర్తి ప్రతిష్టలు పెంచుకుందామా అనే ఆలోచనలో ఉంటారు. ఎన్నో విన్నారు, ధనం మూలం మిదం జగత్ అని. రాజధర్మాలను బోధిస్తూ విశ్వామిత్రుడు రాముడితో పలికినట్టు ధనం చుట్టూనే లోకం భ్రమిస్తుంది అని. అయినప్పటికీ ధర్మబద్ధంగా సంపాదించిన ధనమే అసలైన సంపాదన అని, సంసార పోషణార్థమై ఆర్జించాలన్నది వేదవాక్కుని శిరసావహిస్తూనే ధనార్జన చెయ్యాలి అని అన్నారు. మాయకు గురి చేసే మోహాల వెంట పరిగెత్తించే సిరి సంపదలను సద్వినియోగం చేయాలని రామాయణం బోధించగా, అందుకు విరుద్ధంగా భోగ విలాసుడైన పరశ్రీ కాంక్షించిన రావణుడు నాశనమైపోయాడు. ధర్మానికి ప్రతిరూపమైన రాముడు ఆశ్రయించి స్వర్ణ లంకను రాజయ్యాడు విభీషణుడు. అంటే విభీషణుడు అంతిమ సమయంలో ఆ ధర్మాన్ని సపోర్టింగ్ ఇవ్వటం ఇష్టం లేక అన్నగారిని ఆ సైన్యాన్ని వదిలేసి రాముడు శరణు కోరారు. రాముడు భగవంతుడు అని తెలిసి, అందుకనే ఆయన సిరి సంపదల కూడా అన్నీ వదిలేసి ఇంకా భగవంత్ సేవ చేసినందుకు గాను నమ్మకం కలిగి ఉన్నవాడు కనుక స్వర్ణ లంకకు రాజయ్యాడు విభీషణుడు. శరీర సంపదలను, శరీర భాగాలను తృణప్రాయంగా భావించి దానం ఇచ్చిన పురాణ పురుషులు ఎందరో ఉన్నారు. 3 అడుగుల నేల కోరిన వామనుడు సామాన్యుడు కాదని తెలిసినప్పటికీ కూడా దానం ఇచ్చిన బలిచక్రవర్తి కథ భాగవతంలో ఉంది. ఇంకా కపట బ్రాహ్మణుడని తెలిసిన కవచకుండలాలు దానం ఇచ్చాడు కర్ణుడు. ఈ కథ భారతంలో వివరించారు. ఆదర్శ జీవన విధానాన్ని బోధించారు. ఎంత వగచినా మరణించని వారిని దక్కించుకోలేనట్టు, ఎంత రోధించినా పోయిన సంపదను నిలుపుకోలేమని భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించాడు. ఆశామోహాలు తొలగించుకొని యోగ జీవితం గడిపిన వారున్నారు. భార్యాబిడ్డలు రాజభోగాలను త్యజించిన శుద్ధోదనుడు వైరాగ్యంతో గౌతమ బుద్ధుడై ఆధ్యాత్మిక సంపదను లోకాలకు అందించాడు. జన హృదయాల్లో కొలువై ఉన్నాడు. అంటే సంపద, ఏ సంపద కావాలి? మరి ప్రారంభంలోనే సుఖాన్ని, మధ్యలో భయాన్ని, చివరిలో పశ్చాత్తాపాన్ని కలిగిస్తుందో అటువంటి సంఘటనలు చరిత్రలో కూడా ఎన్నో ఉన్నాయి. మీరు చూడనవచ్చు. వజ్ర వైడూల్యను తన అంతిమ యాత్రలో దారి పొడవునా చల్లమని విశ్వవిజేత అలెగ్జాండర్ ఆదేశించటం, యుద్ధకాంక్షతో రక్తాన్ని ఏరుల్లాగా పారించిన అశోకుడు శాంతి సందేశాలు వినిపించటం వారి మనోపరివర్తనకు, పశ్చాత్తాపానికి నిదర్శనాలు. ధనం పుట్టింది భోగాల కోసం కాదని, ఇతరులకు సహాయం చేస్తూ ఆనందించడానికని శంకరాచార్యుడు కూడా బోధించిన సత్యం గ్రహిస్తే మనందరికీ కూడా పరిమితమైనటువంటి సంపాదన అనేకులకు దక్కి అవమానాలు పొందకుండానే అసమానతలు తొలగిపోతూ ఉంటాయి. ఇక్కడ కూడా మనం దుర్వినియోగమైన ద్రవ్యం, ఉపద్రవాలను కొని తెచ్చినట్టే సద్వినియోగం కాని ధనము దివ్యమైన ఉపకరణగా మారుతుందని గురువుల బోధనలు సమాజానికి దారి దీపాలు. యోగ్యమైన పద్ధతిలో ధనాన్ని వ్యయం చేయటం అనేదే కర్తవ్యమని గుర్తు చేస్తూ ఉంది. ఇతరుల బాధలను గమనించకుండా స్వార్థ బుద్ధితో సంపాదించేవారు దోషులేనని భగవద్గీత చెప్తూ ఉంది. మనిషిలో లాలసం, దురాశకు మూల కారణమైన సిరి సంపదలను అవసరానికి మించి కూడబెట్టరాదని భర్తృహరి సుభాషితంలో మనకు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా
సత్యాలను గ్రహించి ఆచరించాలి మానవులు. సంతోషాన్నిచ్చేది సంపద లేక వైభవం కాదని, ప్రశాంతమైన మనసు వృత్తి మాత్రమే మనయని, సంపద వివేకికి బానిస, మూర్ఖునికి యజమాని అవుతుందని పెద్దలు చెప్పిన సత్యాన్ని గ్రహించి సంపదలను దాన ధర్మాలకు పరోపకారానికి వెచ్చించి మానవ జన్మను సార్థకం చేయమన్నదే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బోధ. కాబట్టి మనం ఎన్నో ఈ విధంగా తెలుసుకొని విషయాన్ని గ్రహించినట్లయితే మన జీవితంలో ఎన్నో మార్పులు, మనం ఉన్నతమైన స్థానముకు, ఉన్నత స్థితికి, మన గమ్యానికి, మానవ జన్మ ఎత్తిన దానికి సార్థకం చేసుకొని తిరుగు ప్రయాణంలో మూల గమ్యానికి, మన ఒరిజినాలిటీకి మనం చేరగలుగుతాము. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, परम 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 महाशांति है, महाशांति है, महाशांति है. नमस्ते.